శ్రీలక్ష్మి ఈ పేరు చాలా మందికి తెలియనప్పటికీ జయంబు నిశ్చయము సినిమాలో బాబు చిట్టి అనే డైలాగ్ చెప్పగానే కళ్ళ ముందు ఒక రూపం కనిపిస్తుంది. ఆ డైలాగ్ చెప్పే ఆమె పాపులర్ అయ్యింది. ఆమె శ్రీలక్ష్మి. ఆమెను కొన్ని అవార్డులు కూడా వరించాయి. అయితే శ్రీలక్ష్మికి ఐశ్వర్య రాజేష్ బంధువు అవుతుంది. శ్రీలక్ష్మికి స్వయాన తమ్ముడు కూతురే ఈ ఐశ్వర్య రాజేష్. శ్రీలక్ష్మి తమ్ముడు రాజేష్ కూడా ఒకప్పుడు నటుడిగా రాణించాడు. జంధ్యాల డైరెక్షన్ చేసిన నెలవంక సినిమాలో రాజేష్ హీరోగా నటించాడు. అదే కాకుండా రెండు జల సీత, ఆనంద భైరవి వంటి సినిమాలో నటించి మెప్పించాడు. కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే రాజేష్ మరణించాడు. కుటుంబానికి నచ్చని పెళ్లి చేసుకున్న రాజేష్ ఆ తరువాత మద్యానికి బానిసయ్యాడు. అప్పటికే రాజేష్ కు 4 పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆరోగ్యం క్షీణించడంతో 38 సంవత్సరాల్లోనే రాజేష్ మరణించాడు. అప్పుడే ఐశ్వర్య కుటుంబంలో ఎన్నో కష్టాలు వచ్చాయి. రాజేష్ మరణం తర్వాత ఆయన కొడుకులు 2 కూడా మరణించారు. ఇప్పుడు ఐశ్వర్యతో పాటు మరో అబ్బాయి కూడా ఉన్నాడు. ఐశ్వర్య రాజేష్ సినిమాలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 1995లో రామ్ బంటూ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. తరువాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇప్పుడు వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న సినిమాలో నటించి ఐశ్వర్య రాజేష్ తెలుగులో కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఐశ్వర్య రాజేష్ నటించిన సినిమాలో మీకేది ఇష్టమో, ఆమె గురించి మీరేమనుకున్నారో కింద కామెంట్ చేసింది.